పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనము నుండి 30వ వచనం వరకు. అంతట యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అని. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయిన ఎవడు రక్షణము పొందగలడు అనిరి. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు వారితో, పునఃస్థితి స్థాపన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను కాని, సోదరులను కాని, సోదరీలను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, పిల్లలను కాని, భూములను కాని త్యజించిన ప్రతివాడును 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జము గుండా దూరిపోవుట సులభతరము అంటున్నాడు. ప్రియులారా, ప్రభుని యొక్క మాటలు, ప్రభుని యొక్క వాక్యము వెంబడించటానికి మనకు కష్టంగా ఉంటుంది. ప్రభు అన్నాడు, నిన్ను ప్రేమించేవారిని కాదు, నిన్ను హింసించేవారిని కూడా ప్రేమించు, నిన్ను బాధ పెట్టేటటువంటి వారిని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించు అని ప్రభు అన్నాడు. ఇది కష్టం. అలాగే ప్రభు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం కష్టం అంటున్నాడు ప్రభు. ప్రియులారా, ఒకసారి ఒక వ్యక్తి మరణిస్తే ఆయనని పరలోకానికి తీసుకెళ్తే పరలోకంలోకి వెళ్ళే ముందు అతడు అన్నాడు, నేను ఒకసారి నరకంలోకం ఎలాగుంటుందో చూడాలి అనుకున్నాడు. నరకంలోకి వెళ్ళినప్పుడు నరకలోకంలో బల్ల మీద మంచి భోజన పదార్థాలు పెట్టబడ్డాయి. భోజన పదార్థాలు పెట్టబడ్డాయి. అటు ఇటు కూడా పాపాత్ములు అటు ఇటు నిలబడ్డారు. వాళ్ళ చేతులకి చెక్కలు కట్టి, 2 చేతులకు చెక్కలు కట్టి వాళ్ళ చేతులకి గరిటలు ఇచ్చారు తినమని. ప్రియులారా, వాళ్ళు తీసుకుంటున్నారు కానీ తినలేకపోతున్నారు, ఎందుకంటే చేతికి చెక్కలు కట్టేశారు. ఇదేమిటి, వాళ్ళు తినటానికి ఇన్ని భోజనాలు పెట్టి వాళ్ళ చేతికి చెక్కలు కట్టారు, వారు తినలేకపోతున్నారు, ఇదేమి నరకలోకం అన్నాడు. సరేలే పరలోకానికి వెళ్దాం పదా అన్నాడు. ప్రియులారా, ఆశ్చర్యం, పరలోకంలో కూడా ఇదే పరిస్థితి. అటు ఇటుగా ప్రజలు నిలబడ్డారు, వాళ్ళ చేతులకు కూడా చెక్కలు కట్టబడ్డాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఇటువైపు ఉన్నటువంటి వాడు తన గరిటతో ఆహారాన్ని తీసుకొని తన ఎదుట ఉన్నటువంటి వాడికి భోజనాన్ని తినిపిస్తున్నాడు. ప్రియమైన బిడలారా, పరలోకం అంటే ఇదే. మనకు ఉన్నటువంటి దాని ఇతరులతో పంచుకోవటంలో ఉన్నటువంటి ఆనందం చాలా గొప్పది ప్రియుల. అందుకే ప్రభు అంటాడు, ఆనందపడండి, మీరు మహదానందపడండి అని పౌలు గారు ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో ప్రభు అంటాడు. ప్రియులారా, మనందరం కూడా అన్నిటిని వదిలిపెట్టాలి. ప్రభువు ఆదికాండంలో 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముని పిలిచాడు. దేవుడు అబ్రహాముని పిలిచి ఇట్లా అన్నాడు, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ప్రియులారా, అబ్రహాము సంపన్నుడు, ఉన్నటువంటి వాడు. అటువంటి గొప్ప ఊరుండి, ఆస్తులుండి, సమృద్ధిగా ఆశీర్వాదాలు ఉన్నటువంటి
అబ్రహాముని దేవుడు పిలిచి నీ సొంత ఇంటిని వదిలిపెట్టి నేను చూపించేటటువంటి ప్రదేశానికి వెళ్ళు అంటే అబ్రహాం వెళ్ళిపోయాడు. దేనిని నమ్మి వెళ్ళాడో తెలుసా ప్రియులారా? 2వ వచనంలో, నేను నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి అబ్రహాము దేవుని విశ్వసించాడు. కాబట్టి అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు కనిపించి నేను నీకు బిడ్డనిస్తాను అన్నప్పుడు అబ్రహాము బిడ్డ పుట్టేదాకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ప్రియమైన బిడ్డల, మనం కూడా అబ్రహాము వలె ఆశీర్వదింపబడాలంటే, అబ్రహాములాగా మనం కూడా అన్నీ వదిలివేసుకుంటే మనం కూడా అబ్రహాములాగా ఆశీర్వదింపబడతాం ప్రియుల. కాబట్టి చేయాల్సినటువంటి పని ఏమిటంటే, పౌలు గారు ఎఫెసీయులకు రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయం 22వ వచనంలో, కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది, మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు అంటున్నాడు. ప్రియమైన బిడ్డల, మన పూర్వస్థితిని మార్చేసుకొని మనము మన దగ్గర ఉన్నది ఇవ్వటంలో, ప్రభుని పరిపూర్ణంగా విశ్వసించటంలో మనం ప్రేమను కనపరచాలి. ప్రియమైన బిడ్డల, ప్రియులారా, మన చరిత్రను మార్చలేం, కానీ మరో చరిత్రను సృష్టించగలము దేవుని విశ్వసిస్తే. ప్రభు మనందరినీ కూడా ఎంతో గొప్పగా సృష్టించాడు. ఆ సృష్టి వలన దేవుడు తన పోలికను మనకి ఇవ్వటం వలన మనం ఆశీర్వదింపబడ్డాం. 8వ కీర్తనలో 5వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, అయినను నీవు నరుని దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా మాత్రమే చేసితివి, కీర్తి మహిమల కిరీటముతో అతడిని అలంకరించితివి. కొంచెం తక్కువ వానిగా నిన్ను చేశాడు. మరి ఆయనలాగా ఉందామా? పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకిచ్చాడు. ధైర్యము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. మనం ఎవరము అంటే, పేతురు గారు రాసిన 1వ లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజలు. కాబట్టి ప్రియులారా, దేవుని సొంత ప్రజలుగా ఉన్నటువంటి మనకి కనువిప్పు కలగాలి. తప్పిపోయినటువంటి కుమారుడికి కలిగినటువంటి కనువిప్పే మనకి కలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము తల్లి కంటే, తండ్రి కంటే, సోదరుడి కంటే, సోదరి కంటే, భూముల కంటే, అన్నింటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించగలిగితే మన క్రైస్తవ జీవితానికి అర్థం, పరమార్థం, అంతరార్థం అనేది సంపాదించుకున్నటువంటి వారిని అవుతాము ప్రియుల. అటువంటి విశ్వాసాన్ని ప్రభు దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.